దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు చదువుకొని ధ్యానించుకుందాం. అపొస్తలుడైన పేతురు ద్వారా దేవుడి మాటలు వ్రాయించాడు. 12 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలకు, అలాగే అన్ని జనులకు కలిపి రాస్తున్నాడు ఈ మాటలు. మరి ఎంత అద్భుతమైన మాటలో మనం వింటే అర్థమవుతుంది. దేవుని వాక్కు మన యొక్క జీవితాన్ని మార్పును తీసుకొస్తుంది. శ్రమలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడిపిస్తుంది. దేవునికి నీవు అనుకూలంగా ఉంటూ దేవుని చేతి కింద దీన మనస్కులై ఉంటున్నప్పుడు తగిన సమయమున నిన్ను హెచ్చిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని చదువుకొని ప్రారంభించుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని దేవుడు చెప్తా ఉన్నాడు. తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు అంటే ఒక సమయం పెట్టాడు. ఆ సమయంలో దేవుడు హెచ్చించబోతున్నాడు కాబట్టి దీన మనస్కులై ఉండుమని చెప్తున్నాడు. తగ్గింపు స్వభావం కలిగి దేవుని బలిష్టమైన హస్తము చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని చెప్తున్నాడు. మొదటిది. రెండవది, ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అంటే ఇప్పుడు ఎందుకు దేవుడు మన గురించి చింతిస్తున్నాడంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదం నువ్వు పొందుకోకపోవడం, ఆయన ఇచ్చే దీవెనలు నీవు పొందుకోకపోవడం, తర్వాత ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉండక తగ్గింపు స్వభావం కలిగి ఉండకపోవడమే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము చింతిస్తున్నాడని ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. తర్వాత మూడవది నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదున్నా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. చూసారా, మొట్టమొదటిది దేవుడు తగిన సమయంలో మీరు హెచ్చించబోతున్నాడు. దీన మనస్కులై ఆయన బలిష్టమైన హస్తం కింద ఉంచమన్నాడు. రెండవది, ఆయన మిమ్ముని గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయమని చెప్పాడు. మూడోది ఏం చెప్తున్నాడంటే నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండుడి. అంటే మంచి బుద్ధి గలవారై ఉండుడి. ఎందుకంటే అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగునాన్ని వెతుకుతూ తిరుగుచున్నాడని మూడోది చెప్తున్నాడు. నాలుగోది చెప్తున్నాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడు అంటున్నాడు. విశ్వాసమందు స్థిరంగా ఉంటే దుష్టుని ఎదిరిస్తారని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి విశ్వాసమందు ఎప్పుడైతే స్థిరంగా ఉంటావో నీ శ్రమలన్నిటినీ ఎదిరించే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు. తర్వాత 4వది అయిపోయింది. 5వది ఏం చెప్తున్నాడంటే క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు. చూసారా, క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట, కొంచెము కాలమున నీవు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. 6వది, యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. దేవుడు ఇక్కడ పేతురు ద్వారా 6 విషయాలు రాయించాడు. అద్భుతమైన మాటలు. మొదటి మాట ఏం నేర్చుకున్నాం? తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడని మొదటి విషయాన్ని మనం చూసాం. నిజమే, దేవుడు ఒక తగిన సమయమందు మనల్ని హెచ్చించబోతున్నాడని మొదటి విషయం నేర్చుకున్నాం. రెండోది, ఆయన ఏం చేస్తున్నాడంటే మన కోసం చింతపడుతున్నాడు. ఎందుకంటే ఆత్మీయంగా ఎదగకపోవడం, పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో, రక్షణలో, వాక్యంలో ఎదగకపోవడం దేవుడు మన కొరకు చింతిస్తున్నాడు.
కానీ మానవులు దేని కొరకు చింతిస్తున్నారు అంటే వస్త్రాల కొరకు, ఆహారం కొరకు, ఆడంబరాల కొరకు, మనుషులను చూసి అవి చూసి ఇవి చూసి వీళ్ళు నాకు ఇదిలే అని చింతపడుతున్నారు. కాబట్టి దేవుడు చింతిస్తున్నాడన్న సత్యాన్ని మర్చిపోతున్నారు. తర్వాత మూడవది, మీ విరోధి అయిన అపవాది. అంటే మనకు విరోధి ఉన్నాడు, అపవాది, వాడే సాతాన్. కాబట్టి వాడు ఎవరిని మింగాలని తిరుగుతున్నాడు. కాబట్టి వాని కంట పడకుండా ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి ఉండాలి. తర్వాత రెండోది, మెలకువ కలిగి ఉండాలి. అంటే దేవుడిచ్చిన సమయాన్ని దొంగలించకూడదు. దేవునికి ఇచ్చిన 24 గంటల సమయంలో కొంత సమయం దేవుడికి ఇచ్చి దేవుని ద్వారా మనం ప్రమాదాలు, అపాయాలు, కష్టాలు బయటకు తీసుకురావడానికి దేవుడు కృప చూపుతాడు. తర్వాత లోకమందు 4వ చెప్తున్నాడు, మీ సహోదరులకు ఈ విధంగానే శ్రమలు కలుగుతున్నాయి, అయినా కూడా మీరు విశ్వాసమందు స్థిరులై ఉండు అంటున్నాడు. శ్రమలు అందరికి వస్తున్నాడు, మనకు వస్తున్నాయి, కానీ విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడు అంటున్నాడు. అంటే నీకు ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధి బాధలు, కష్టాలున్నా విశ్వాసమందు స్థిరంగా ఉంటే వాటిని ఎదిరించడానికి దేవుడు కృప చూపుతాడని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం, అంటే కొంచెం కాలం మనం శ్రమపడిన తర్వాత తానే మనల్ని ఏం చేస్తాడంటే పూర్ణులుగా చేసి, అంటే 100% పూర్ణులుగా చేసి మనని ఆయన కొరకు నిలబెడతాడు. తర్వాత యుగయుగములు ప్రభావము ఆయనకు కలుగునుగాకని రాస్తా ఉన్నాడు. యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక, ఆయనకు కలుగునుగాక. ఎంత మంచి మాటలు. మరి మాటలు వింటున్నాం మనం. ఒకసారి మనం పరీక్షించుకుందాం, మనం ఆలోచించుకుందాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాటకు ఆయన కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడిన మా ప్రతి మాటకై మీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు తగిన సమయంలో మీరు మమ్మల్ని హెచ్చిస్తానని మీరు ప్రభా మాతో మాట్లాడుతూ వచ్చారు. అందుకై మీ కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని అడుగుచున్నాం తండ్రి. నాయన, విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. మాతో మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించినందుకు మీకు స్తోత్రాలు. మా కోసం మీరు చింతిస్తున్నందుకు వందనాలు. మీ చింత యావత్తు ప్రభు నా మీద వేయమని చెప్పావు. అందుకే మీ కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా ప్రభా, మీ కృప, మీ సన్నిధి ఉంచమని అడుగుతున్నాం. మీ ఆశీర్వాదం అనుగ్రహించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.